పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం అంటున్న తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు గుడ్ బై చెప్తారంటూ జోరుగా ప్రచారం కూడా సాగుతుంది. 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి అసెంబ్లీ నుంచి గెలిచారు కన్నా లక్ష్మీనారాయణ. అయితే బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు కన్నా. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు కన్నా లక్ష్మీనారాయణ. అయితే ప్రస్తుతం మంత్రి పదవి రాలేదని అసంతృప్తిలో ఉన్నట్లు ప్రచారం కూడా సాగుతుంది. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు కన్నా లక్ష్మీనారాయణ. మరి ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీలో, బీజేపీలో, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు దూషించినటువంటి పరిస్థితుల్లో కూడా నోరు మెదపనటువంటి పరిస్థితిలో ఉన్నారు కన్నా. మొత్తం మీద ఎన్నికల నాటికి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు దూరం అయ్యేటువంటి అవకాశం ఉందని జోరుగా ప్రచారం కూడా సాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, మొత్తం మీద మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు గుడ్ బై చెబుతారా అనే ప్రచారం అయితే జోరుగా సాగుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే వివిధ పార్టీల్లో పనిచేశారు, బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరారు. సత్తెనపల్లి అసెంబ్లీ సీట్ దక్కించుకొని భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత సీఎం చంద్రబాబు కేబినెట్ లో ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఆశించిన స్థాయిలో ఆయనకు మంత్రి పదవి రాకపోవడంతో నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ గత సంవత్సర కాలంగా ఆయనలో నియోజకవర్గంలో ఉన్న వర్గ విభేదాలు, నియోజకవర్గంలో ఉన్న వర్గాలు, సత్తెనపల్లిలో అటు కోడెల శివరాం కుమారుడి వర్గం ఉంది, మరోపక్క ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఆయన నియోజకవర్గంలో ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్ ఆధారంగా కూడా ఆయన అసంతృప్తికి లోనట్టు ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఏదైతే ఇప్పటికే సీనియర్ ఎమ్మెల్యేగా పలు రాజకీయ పార్టీలు ఆయన పనిచేసిన నేపథ్యం ఉంది. ఏకంగా కాపు కోటాలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ కూడా కాపు సామాజిక వర్గ ఈక్వేషన్ లో ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని అంచనాలు వేసినప్పటికీ ఆ అంచనాలు తారుమారైనప్పటికీ కూడా 2024 ఎన్నికల్లో ఆయన టీడీపీ కూటమిలో ప్రధాన భాగస్వామ్యంగా ఉన్న టీడీపీలోనే చేరారు. టీడీపీ నుంచి సీట్ దక్కించుకున్నారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపైన, సంక్షేమ కార్యక్రమాలపైన కూడా మొగ్గు చూపారు. అయితే ప్రధానంగా ఆయనకు సీఎం చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి తీవ్రంగా ఉన్నట్టు ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మరోపక్క కన్నాకు మంత్రి పదవి దక్కలేదంటూ అనుచరులు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం కూడా కొనసాగుతుంది. ఎందుకంటే సీనియర్ ఎమ్మెల్యేగా గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా చేశారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రభుత్వంలో కూడా అత్యంత సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సమకాలీనంగా చంద్రబాబుతో రాజకీయాలు చేశారు. గుంటూరు జిల్లాకు సంబంధించిన కన్నా సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేశారు. 2 సార్లు కేబినెట్ మంత్రి అయ్యారు, వైఎస్ శిష్యుడిగా గుర్తింపు పొందారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలు ఈక్వేషన్స్ మారాయి. ఈ బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ప్రతిభ చూపించలేకపోవడం, 2024 ఎన్నికల్లో కూటమిలో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి రాలేదనే ఒక అసంతృప్తి, వచ్చే ఎన్నికలకు తన వయస్సు భయపడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో తనకు సీటు దక్కుతుందా లేదా అనే అంశం పక్కన పెడితే క్రియాశీల రాజకీయాలు కూడా ఆయన దూరం అవుతారంటూ అనుచరులు అయితే ఒక ప్రచారం నడుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉంది. అయితే ఈ లోపల ఏదైతే చంద్రబాబు కేబినెట్ ఎక్స్పాన్షన్ పైన కూడా ఒక ప్రచారం నడుస్తుంది. ఏదైతే రాబోయే కేబినెట్ విస్తరణలో కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి పదవి దక్కుతుందా దక్కదా అనే అసంతృప్తి అయితే కన్నా అనుచరులు కొంతవరకు ఇప్పటికే అసంతృప్తిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఒకసారి 2014 ఏదైతే ముందు చూసిన పీసీసీ అధ్యక్ష రేజ్ లో కూడా కనిపించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం కన్నా లక్ష్మీనారాయణ. అయితే ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మంత్రి పదవిని పక్కన పెడితే కనీసం నామినేటెడ్ పోస్ట్ కూడా ఏది దక్కనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇంత సీనియర్ నేతకి. సో ఒకవేళ పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉంటే సో ఎప్పటి వరకు ప్రకటించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? సిరాజ్, ఇక్కడ ఆయన రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ ఎమ్మెల్యే, అదేవిధంగా రాజకీయాల్లో సుదీర్ఘంగా అనుభవం ఉన్నవారు. కాంగ్రెస్ పార్టీలో పలుమార్లు పనిచేసిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు మంత్రి అయిన నేపథ్యం ఉంది. గుంటూరు రాజకీయాల్లో చక్కని తిప్పిన నేతగా ఆయనకు పేరుంది. అలాంటి నేతకు నామినేటెడ్ పదవి అనేది అది అంశం కాదు. ఎందుకంటే ఆయన క్యాబినెట్ రేస్ లోనే ఎక్కువ ఉండే శాతం ఉంది. క్యాబినెట్ లోకి ఆయన క్యాబినెట్ లో మంత్రి పదవి ఆశించడం సర్వసాధారణం. ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి దక్కుతుందనే ఈక్వేషన్ లో భాగంగానే టీడీపీ కూటమిలో చేరారు. సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గుంటూరు జిల్లాలోని అత్యంత సీనియర్ ఎమ్మెల్యే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో పట్టున్న నేత, వర్గం ఉన్న నేత, సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన
నేతగా కన్నాకు పేరింది. అజాత శత్రువుగా అన్ని పార్టీ నేతలను కలుపుకోయే తత్వం ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు ఏదైతే చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి ఉంది అనేది మాత్రం వాస్తవం అంటూ అనుచరులు కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి. అయితే ఎన్నికల సమయానికి ఇది ఇక్కడ మరో అంశాన్ని కూడా మనం చర్చించాలి. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు విషయంలో కూడా ఆయన ఆశించిన స్థాయిలో స్పందించలేదనే అసంతృప్తి కూడా టీడీపీ అధిష్టానంలో కనిపిస్తుంది అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే నేరుగా గల్లా మాధవి నేరుగా ఏదైతే అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేయడం, అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం, మా నాయకుల్ని చెడతారా అంటూ ఏకంగా అంబటి రాంబాబు సారీ చెప్పినా కూడా టీడీపీ శ్రేణులు రణరంగు సృష్టించిన విషయం తెలిసింది. అయితే ఈ అంశం పైన కూడా ఆశించిన స్థాయిలో కన్నా లక్ష్మీనారాయణ స్పందించలేదు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే గుంటూరు జిల్లాలో కీలకంగా ఉన్న ఏదైతే సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, అటు అంబటి రాంబాబు కూడా కాపు సామాజిక వర్గానికి నేత కాబట్టి ఆశించిన స్థాయిలో స్పందించలేదనే అసంతృప్తి, మరోపక్క తనకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి, ఈ రెండు కారణాలతోనే కన్నా లక్ష్మీనారాయణ రాజకీయంగా అసంతృప్తికి లోనయ్యారు. అదేవిధంగా సీనియర్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆశించిన స్థాయిలో మౌనం దక్కలేదు. అంబటి రాంబాబు విషయంలో కూడా ముక్తసరిగా ఆయన జవాబు ఇచ్చారు తప్పితే ఏదైతే అంబటి రాంబాబు పైన విమర్శలు చేసిన నేపథ్యం లేదు. ఏదైతే నియోజకవర్గంలో కూడా కూటమి నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, మరోపక్క ఒక సామాజిక వర్గం దాదాపు ఆయన్ను పక్కన పెట్టడం, ఇలాంటి విషయాలతోనే ఆయన అసంతృప్తికి లోనట్టుగా కాకుండా మౌనంగా ఉన్నారని ఒక రాజకీయంగా సమాధానం వినిపిస్తుంది. ఏదైతే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకొని ముందుకెళ్లే నేపథ్యం ఉంది. మరోపక్క వచ్చే ఎన్నికల నాటికి ఆయన టీడీపీ కూటమిలో కొనసాగుతారా లేదా అనే అంశం పక్కన పెడితే రాజకీయంగా తన వయసు భయపడ్డము, తర్వాత మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి, అయితే వచ్చే ఎన్నికల నాటికి ఏదైతే వయసు భయపడితే ఆయన రాజకీయాలకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కన్నా లక్ష్మీనారాయణ అనుచరులు అయితే ఒక సుదీర్ఘ చర్చ నడుస్తుంది. శ్రీరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండబోతున్నారా? సో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు గుడ్ బై చెబుతారంటూ కూడా జోరుగా చర్చ సాగుతుంది. అయితే 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి అసెంబ్లీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గెలిచారు. సో బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు కన్నా. ఈ నేపథ్యంలో గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. అయితే మంత్రి పదవి రాలేదని అసంతృప్తిలో కన్నా లక్ష్మీనారాయణ ఉన్నట్లుగా సమాచారం. అయితే కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు దూషించినటువంటి సందర్భంలో కూడా నోరు మెదపలేదు కన్నా లక్ష్మీనారాయణ. అంబటి రాంబాబు గతంలో సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ అంబటి దూషించిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపినటువంటి వివాదంగా మారిన కానీ అదే శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ మౌనంగా ఉండడం పట్ల మాత్రం పార్టీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. అయితే ఎన్నికల నాటికి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు దూరమయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంది అనేది మాత్రం జోరుగా ప్రచారం కూడా సాగుతుంది. మరి ముఖ్యంగా మంత్రి పదవి రాకపోవడం కూడా కన్నా అలకకు మరో కారణంగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారు. 2029 ఎన్నికలకు ఆయన పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కాబోతున్నారా అనేటువంటి ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది.